ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ యాక్చువల్‌గా అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కి రావాల్సిన ఫ్లైట్ దురదృష్టవశాత్తు టేక్ ఆఫ్ అవ్వగానే అది కూలిపోయింది. యాక్చువల్‌గా అది 800 ఫీట్ నుంచి పడిపోవటం ఒక మెడికల్ హాస్టల్ మీద పడిపోయిందట. అది యాక్చువల్ కొంతమంది అనడం ఏంటంటే 20 మంది డాక్టర్లు చనిపోయారని, కొంతమంది 60 మంది డాక్టర్లు చనిపోయారంటారు. అసలు ఈ క్రాష్ కూడా కుట్ర ఏమన్నా జరిగిందా? ఇలా రకరకాల వాదనలు అయితే జరుగుతున్నాయి. ఇంకా కరెక్ట్‌గా ఏంటనేది అయితే తెలియలేదు. బట్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్‌గా 242 మంది దీంట్లో చనిపోయారు. ప్రయాణికులంతా దాదాపు చనిపోయారు. హాస్టల్‌లో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా క్లియర్ కట్ ఇది అయితే తెలియలేదు. అందరూ చనిపోవడం బాధాకరం. అయితే అదృష్టం బాగుంటే భూమి మీద నూకలు ఉంటాయి అని నిదర్శనానికి ఒక పర్సన్ లండన్‌లో ఉండేటువంటి రమేష్ అనే వ్యక్తి సీట్ 11Aలో కూర్చున్నాడు. అతను మాత్రం చక్కగా లేచి నడుచుకుంటా అలా వెళ్ళిపోతున్నాడు. సో ఇది నిజమైన మిరాకిల్. అంటే అతనికి భూమి మీద నూకలు ఇంకా మిగిలున్నాయి. సో ఏది ఏమైనా అతను చాలా అదృష్టవంతుడు. నిజంగా ఒక్కళ్ళైనా బతికినందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి.